వీడియోలో మనం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ రాజ్‌మార్గ్ యాత్ర యాప్ నుంచి ఏ విధంగా పర్చేస్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ప్లే స్టోర్‌కి వెళ్ళండి. ప్లే స్టోర్‌లో సెర్చ్ బటన్‌లో రాజ్‌మార్గ్ యాత్ర అని టైప్ చేయండి. ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను కాబట్టి ఇక్కడ సజెషన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మనకు రాజ్‌మార్గ్ యాత్ర అని చెప్పి ఒక రోడ్డు ఉన్న సింబల్ ఐకాన్‌తో కనిపిస్తుంది. ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేయడానికి కొంత టైం పడుతుంది. 24 ఎంబీ ఏమో ఉంది టోటల్ సైజు. సో, ఇన్‌స్టాల్ అవుతోంది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసి దాంట్లో లాగిన్ అయితాం. సో, ఇక్కడ ఓపెన్ చేస్తే ఇట్లా మీకు ఓపెన్ అయిస్తుంది. ఇక్కడ మీరు 2 రకాలుగా లాగిన్ కావచ్చు. మీ మొబైల్ నెంబర్‌తో గానీ, లేదంటే మీ గూగుల్ అకౌంట్‌తో గానీ. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సేఫ్టీ పర్పస్ కోసం మొబైల్ నెంబర్‌ని నేను హైడ్ చేశాను. సో, ఇక్కడ ఓటీపీ వస్తుంది. 6343 ఇక్కడ వెరిఫై అని కొడితే ఇట్లా వస్తుంది. రాజ్‌మార్గ్ యాత్ర నోటిఫికేషన్స్ అలో చేయవాలని అడుగుతుంది. అలో చేయండి. ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. అది ఇవ్వండి. వైల్ యూజింగ్ దిస్ యాప్ అని ఇచ్చాను. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నాను. ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! టోల్ రోడ్ ఇన్ఫర్మేషన్ కింద యాన్యువల్ పాస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి ఇవన్నీ మీరు ఎంత దాని ఫీజు ఏంటి అనేది, ఎలిజిబిలిటీ ఏంటి, ఇప్పుడు బిగిన్ అని ఉంది. ఇక్కడ మనకు ఇంకా ఆగస్ట్ 15th రాలేదు కాబట్టి జస్ట్ ప్రీ బుక్ అని చెప్పి వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఎలిజిబుల్ టోల్ ప్లాజాలు మీరు చూడొచ్చు. మీ లొకేషన్‌ని బట్టి ఏవే టోల్ ప్లాజాలు ఎలిజిబుల్ అనేది ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో, బ్యాక్ రండి. ఇక్కడ ప్రీ బుక్‌లోకి వెళ్ళండి. సో, ఇక్కడ ఏమేం కావాలా అనేది అడిగినారు. మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఏ వాలిడ్ ఫాస్టాగ్ లింక్డ్ టు దిస్ వెహికల్ విత్ ఎ పాజిటివ్ బ్యాలెన్స్. వెహికల్ మస్ట్ బి ఆఫ్ క్లాస్ కార్, జీప్, వ్యాన్, నాన్ కమర్షియల్. ఇక్కడ నోట్ ఇచ్చారనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ప్రీ బుకింగ్ ఆఫ్ ద పాస్. యువర్ పాస్ విల్ యాక్టివేట్ ఆటోమేటికల్లీ ఆన్ 15th August. సో, ఈరోజు మనం బుక్ చేస్తున్నా అంటే ఈరోజు 12th బుక్ చేసినా కానీ మీకు 15th యాక్టివేట్ అవుతుంది. ఈవెన్ 14th బుక్ చేసినా 15th యాక్టివేట్ అవుతుంది. సో, గెట్ స్టార్టెడ్. ఇక్కడ మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేయండి. నేను నా వెహికల్ ఎంటర్ చేస్తున్నాను. సేఫ్టీ కోసం దీన్ని బ్లర్ చేయడం జరుగుతుంది. వెహికల్ నెంబర్ మీకు కనిపించదు. సో, ఇక్కడ గెట్ పాస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో, మీ వెహికల్ యాక్టివ్‌లో ఉందా ఏంటి, ట్యాగ్ స్టేటస్ వస్తుంది. ఏ బ్యాంక్ అనేది వస్తుంది. వెహికల్ క్లాస్ వస్తుంది. మీ ఫాస్టాగ్ ఐడి వస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకోండి. వచ్చిన ఫాస్టాగ్ ఐడి మీ వెహికల్‌కి లింక్ అయిందే కాదా? ఎందుకంటే మన యాన్యువల్ పాస్ అనేది ఈ ఫాస్టాగ్ ఐడికి మ్యాప్ అవుతుంది. ఇక్కడ నేను సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా బ్లర్ చేశాను. సో, మీకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వ్యాలిడేట్ అని ఉంటుంది. వ్యాలిడేట్ చేయడానికి సేమ్ యాజ్ మై అకౌంట్ మొబైల్ నెంబరు. అంటే మీరు రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లోకి లాగిన్ అయిన మొబైల్ నెంబర్ అయినా వేరేది ఏదైనా అడుగుతుంది. నేను అదే మొబైల్ నెంబర్‌తో వెరిఫికేషన్ చేసుకుంటున్నాను. సో, ప్రొసీడ్. సో, ఇక్కడ మీకు ఫాస్టాగ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఏ బ్యాంకు ఏంటి అనేది. అదే కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ నేను హైడ్ చేశాను. సో, బై పర్చేసింగ్ దిస్ పాస్ ఐ కన్ఫర్మ్ దట్ ద వీఆర్ఎన్ ఈజ్ కరెక్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో, మీరు ఇక్కడ ఇది టిక్ మార్క్ చేయకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనేది హైలైట్ కాదు. ఒకసారి మీరు టిక్ మార్క్ అంటే మీరు ఆ కండిషన్ యాక్సెప్ట్ చేస్తేనే ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. టోటల్ పేబుల్ ఫీ 3000 అని ఉంది. ప్రొసీడ్ ఫర్ పేమెంట్. సో, ఇక్కడ మళ్ళీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ ఇవి బ్లర్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ సెక్యూరిటీ పర్పసెస్ అనమాట. నేను నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ మీకు రకరకాల పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మోస్ట్లీ యూపీఐ యూజ్ చేస్తే
ఇక్కడ సబ్ టోటల్ 3000, గ్రాండ్ టోటల్ 3000 ఉంది కదా! మీరు ఇక్కడ ఫీ గూడా ఉంది. మీరు అదర్ దాన్ యూపీఐ ఏదన్నా క్రెడిట్ కార్డ్ అట్లాంటివి తీసుకుంటే నాకు తెలిసి చార్జెస్ పే చేయాల్సుంటది. నేను రూపే డెబిట్ కార్డ్‌తో పే చేస్తున్నా. నాకేమి చార్జెస్ లేవు. మీరు వేరేవి క్రెడిట్ కార్డ్ అట్లాంటివి తీసుకుంటే ఖచ్చితంగా చార్జెస్ ఉంటాయి. ఆ చార్జెస్ కింద చూపిస్తాయన్నమాట. అది గూడా నేను మీకు స్క్రీన్‌షాట్ వేస్తాను. ఎట్లా ఫస్ట్ నేను క్రెడిట్ కార్డ్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఎంత ఫీ వస్తదనేది. తర్వాత మీకు సో, ఫస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ ఎంటర్ చేసి చూస్తాను. రూపే క్రెడిట్ కార్డ్ 6 ఫోన్. సో, ఇవి గూడా మీకు కనిపించవు. బ్లర్ చేస్తాను. Okay. సో, మీకిక్కడ క్రెడిట్ కార్డ్ వాడుతుంటే ₹27.62 ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తుంది. కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేసి బ్యాకొచ్చి నేను రూపే డెబిట్ కార్డ్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ కార్డ్ నంబర్‌లన్నీ బ్లర్‌లో కనిపిస్తాయి. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈ పబ్లిక్ అందరూ చూస్తారు గదా! అందుకు వాళ్ళందరికీ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలియకూడదని చెప్పి అవి బ్లర్ చేయడం జరుగుతుంది. 0630. సో, ఇప్పుడు కంటిన్యూ ఇది రూపే డెబిట్ కార్డ్ ఎంటర్ చేశాను. సో, రూపే డెబిట్ కార్డ్ ఎంటర్ చేస్తే ఎటువంటి ఫీజు లేదు. ఓన్లీ ₹3000 చూపిస్తుంది. కంటిన్యూ అండ్ పే. ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మేక్ పేమెంట్. సో, పేమెంట్ సక్సెస్‌ఫుల్. మీరిక్కడ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, రిసిప్ట్ కూడా మీరు ఈ విధంగా చూడొచ్చు. సో, ఇక్కడ పెయిడ్ టు ఎవరికి పే చేశారు, యాన్యువల్ పాస్ ఐడి, వెహికల్ నెంబరు అన్నీ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఫాస్టాగ్ ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, పాస్ ఎక్స్‌పైరీ డేటు 14/08/2026 వచ్చింది. టోటల్ క్రాసింగ్స్ 200. సో, ఇవన్నీ వస్తాయన్నమాట. సో, ఇక్కడ మీరు కంటిన్యూ ప్రెస్ చేశారంటే మీకు ఇట్లా కంగ్రాచ్యులేషన్స్ యువర్ యాన్యువల్ పాస్ హ్యాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ ప్రీ బుక్డ్. గో టు డాష్‌బోర్డ్. ఇక్కడ మీకు ఫాస్టాగ్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నాది. టోటల్ క్రాసింగ్స్ లెఫ్ట్, యాక్టివ్ ఫ్రమ్, స్టేటస్ యాక్టివ్ అని వస్తది. ఇక్కడ మీరు ఆర్డర్ హిస్టరీ కూడా చూడొచ్చు. ఇక్కడ యాన్యువల్ పాస్ ఆర్డర్ హిస్టరీలో కనిపిస్తుంది. మళ్ళీ మీరు రిసిప్ట్ కూడా చూడొచ్చు. సో, ఇంతకుముందు కనిపించిందే మళ్ళీ రెండోసారి డౌన్లోడ్ అయ్యుంటది. సో, ఈ విధంగా మీరు యాన్యువల్ పాస్ అనేది రాజ్ మార్గ్ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.